సో షాపు తీసేపిచ్చారు మీది మార్నింగ్ నుంచి. అది రీయూజ్‌కి కూడా పనికిరానంత కూల్పేశారు. అసలు ఏంటి పరిస్థితి? ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇంతవరకు లేదు. పక్క వాళ్ళకు చెప్పారంట కానీ ఇది ఇందులో మొబైల్ షాప్ ఉంటుంది. మొబైల్ షాప్తో పాటు ముందర టీ స్టాల్ అనేది ఒకటి ఉంటుంది మా నాన్నకు. బ్రతికేది మొత్తము దీని మీదే. ఇది నార్మల్గా కబ్జా చేసి పెట్టింది అట్లా ఇట్లా అంటేనేమో అది వేరే. మేము ఓనర్ ఉన్నారు, దీనికి ఓనర్కు రెంట్ కడుతున్నాము. ఎవ్రీ మంత్ 10,000 రెంట్ పే చేసుకుంటా ఎవ్రీ మంత్ 10,000 ఓనర్ కూడా చెప్తాడు. ఓనర్ లేదు వాళ్ళు ఉత్తనే ఉంటారు అన్న విషయం కూడా కాదు. 10,000 ఈ మంత్ రెంట్ కూడా మన 13కో 14కో కూడా పే చేస్తాం. అసలు రోడ్డుకి దీనికి అసలు సంబంధం లేదు. రోడ్ ఎక్కడుంది, ఫుట్పాత్ ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, అసలు ఎలా చేశారు అంటే అలా చేశారు. దీని గురించి ఏంది అందులో ఇంచుమించు చూడండి, మీరే చూడండి ఎట్లా ఉంది, ఎట్లా చేసారు. అదంతా దగ్గర 1,52,000 నుంచి 250 దాకా నేను లాస్ అయినా. ఇప్పుడు నాకు వేరే సెటర్ దొరకాలంటే ఏడ దొరుకుతుంది? కనీసం ఒక అర్ధగంట పొద్దుగాల సామాన్ బయటకు తీద్దామంటే కూడా పోతుంటే ఫోన్ చేస్తాం మా బ్రదర్ కంటే నా ఫోన్ తీసుకొని PS వాళ్ళు లోపల పెట్టుకున్నా, జోలో పెట్టుకున్నాను. ఫోన్ కూడా చేసుకొని నేను వచ్చాను మార్నింగ్, నేను మా నాన్న వచ్చాను. మా అన్నకు ఫోన్ చేసుకున్నాను, సార్ ఇద్దరు వల్ల కాదు సామాను తీసుకుంటాను అంటే వాళ్ళు GHMC వాళ్ళు ఎవరు ఉన్నారో తెలియదు. వాళ్ళు పటాపటా తీసేస్తున్నారు బయట. ఏమనలేదు, డైరెక్ట్ వచ్చి పెడుతూనే ఉన్నారు. ఇల్లీగల్ అని అంటున్నారు, చేస్తూనే ఉన్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు మాకు. ఇంకొకటి అక్కడ చిన్న డబ్బు ఉంటది పాపం, అందులోనే కూర్చున్నాడు ఆయన. దాని మీద రైట్ వచ్చిర్రు. ఒకవేళ ఆయన చనిపోతే, ఒకవేళ మనిషి ఉన్న తర్వాత కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. ఏంటి లెక్క చేయట్లేదు అన్న. అసలు ఇక్కడ మనిషి ప్రాణం పోతే ఎవరు తెచ్చేస్తారన్న? ఏమో మరి ఎట్లా చేస్తారు వాళ్ళు? ఎవరు తీసుకొస్తారు తెలియదు. పానం పోతే కూడా లెక్క చేయట్లేదు. మరి ఇలాంటి ప్రభుత్వం చూడలేదు తెలుసాను అసలు. నిజంగా చెప్తున్నా, మరి ప్రభుత్వానికి వెళ్ళుందా తెలియదు ఇది, మరి లోకల్ జనాలకి వెళ్ళుందా తెలియట్లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర కూడా తప్పు ఉంది. వాళ్ళు ఓట్లు వచ్చినప్పుడు కాలు మొక్కినప్పుడు మనం ఓట్లు వేస్తున్నాం. మరి కనీసం పొద్దుగాల ఎమ్మెల్యే కూడా రాలేదు సార్ ఇక్కడ. పక్కనే ఎలాంటి ఎమ్మెల్యే కూడా రాలేదు ఇక్కడ. అటు నుంచి అట్టే వెళ్ళాడు. ఓకే అన్న, అసెంబ్లీ ఉందని వెళ్ళిపోయినాడు అంట, ఓకే దాని పర్వాలేదు. ఎమ్మెల్యే చెప్పినాక కూడా మళ్ళీ ఇలాంటి ఎట్లుంటే అసలు గెలిపించుకుందే మీరు కదా, మీకు సమస్య అయితే అసెంబ్లీలోకి వెళ్ళి ఏం చేస్తాడు ఆయన? మరి అది కూడా తెలియదు అన్న, మరి ఆయనకు తెలియాలి. మరి ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైందంటే సమాన్ ఒక 1/2 అవర్ టైం వేయండి బయటకు తీసుకుంటాము అంటే మొత్తం పోలీస్ బందోబస్తుకి వెళ్ళి బ్రదర్ ని నేను పోలీస్ స్టేషన్ లోకి చేసుకున్నాడు. నేను పోలీస్ స్టేషన్ లోకి వచ్చినాను. కుక్కని తీసుకోవాలి సార్ నన్ను ఇక్కడికి వెళ్ళి. ఉన్నది మాట్లాడినందుకు నేను ఉన్నది గట్టిగా మాట్లాడినా. PS లోకి వెళ్ళి తీసుకెళ్ళినారు. 3 అవర్స్ ఉన్నా. ఇదంతా అయిపోయింది. ఒకవేళ నేనే లేవును, ఒకవేళ నేను 6:30కి వచ్చాను కాబట్టి కొంచెం నేను సామాన్ తీసుకున్నాను, అందులో ఉన్నది దగ్గర నేను కూడా లాస్ అయినాను. ఒకవేళ ఎవరు ఉండము, ఎవరు లేకుండా వితౌట్ పర్మిషన్ తోటి లేకుండా ఏదంటే లేకుండా మొత్తం తీసేస్తారు. అది మొత్తం లాస్ నేనే కదా. ఎంత లేదన్నా 3 lakhs నాకు ఉంటుంది మొబైల్ షాప్లలో. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మీకు ఇదే ఇన్కమ్ అదే సోర్స్ నాది. డాడీ పుట్ట తిప్పల కోసం అక్కడిక్కడ కంపెనీలోకి పోతున్నాడని నేను టీ పాయింట్ పెట్టించాను. నేను మేము ఇండోలో ఉన్నది కూడా డాడీ వాళ్ళ కోసమే తెలుసు. మేము అసలు బాధపడతారు, మరి ఏం చేస్తారు? తప్పు కాదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు ఏమి ఇచ్చినాను అన్నారు, నేను ఇవ్వలేదు అన్నందుకే నన్ను గుంజుకొని పోయారు వాళ్ళు. మీ ఫాదర్ మా నాన్న ఇవ్వలేదు అన్నందుకే మేమిద్దరము బిజినెస్ రన్ చేస్తుంటాము. నాన్నకు వాళ్ళు ఎక్కడ పనిపోతారు అన్నట్టు ముందల్నే ఇక్కడ టీ స్టాల్ ఇక్కడే పెట్టించుకున్నాము. ఇక్కడే ఉంటారు. మీరు గల్లీ మొత్తము ఈ కాలనీ మొత్తం ఎంక్వైరీ చేసినా గానీ అటు అని ఉండదు. మంచిగా రెస్పాన్స్. మాకు ఆ పద్ధతులు లేవు. చదువుకున్నాం, ఎడ్యుకేటెడ్ పర్సన్లము. నోటీసులు ఇచ్చినాక కూడా తీయలేదు అంటే మేము అన్ఎడ్యుకేటెడ్ పర్సన్లు మాత్రం కాదు. మేము చెప్పుతే మేము ఏదైనా చేసుకుంటాం, ఏదైనా తీసుకుంటాం. పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే GHMC వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. మరి మీకు సంబంధం లేనప్పుడు నేను వాళ్ళతోటే మాట్లాడతాను కదా అని అంటే వాళ్ళు నన్ను గుంజుకొని వెళ్ళారు. మరి వాళ్ళే అన్నారు. ఇంకా నాకు రివర్స్ వాళ్ళు బ్యాడ్ వర్డ్ షూట్ చేశారు తెలిసిన వాళ్ళు. మరి చెప్పండి.
బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినంత. అదే అన్న చెప్పండి ఇప్పుడు ఇక్కడికెళ్ళి తీసుకెళ్తున్నానప్పుడు మైక్కెలోడే అంటే ఇక్కడ ఏం మాట చెప్పండి అది ఎవరన్నా అన్నది కానిస్టేబుల్ లేకపోతే ఎవరన్నారో తెలియదు, వాళ్ళ పిఎస్ వాళ్ళే అన్నారు, పిఎస్ వాళ్ళు అయితే అన్నారు. వాళ్ళేమన్నారు ఆ మాట. నేను రివర్స్ వాళ్ళకి ఏమంటున్నా అంటే మీరు ఎట్లా అంటారా అని అంటే గుంజుకొని వెళ్తున్నారు గట్టిగా, కుక్క నేర్చుకోపోయినట్టు సార్. అది ఒకవేళ నాకు రోడ్డు మీద దెబ్బలు గీసుకోపోతే అది ప్రాణ నష్టం ఇక్కడ ఇస్తారా మళ్ళీ నాకు చెప్పండి. అది ఎలాంటిది? ఇప్పటికే నేను నష్టంలో ఉన్నా. బూతులు ఎలా మాట్లాడతారు అసలు? మరి అది అలాగ వచ్చేటివి అవి, వాళ్ళకి వచ్చేటివే అవి బూతులు, అవి తప్ప ఏమి రావు. సమాధానం చెప్పింది కరెక్ట్ గా లేదు. మేము అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పారు, బూతులు మాట్లాడతారు, లాక్కెళ్తారు అంతే. వాళ్ళు ఏమంటారు అంటే రివర్స్ నేను మాట్లాడినాను అంటున్నారు వాళ్ళు. కమిషనర్ మీకు నేను మాట్లాడిన అంటున్నారు. ఏం మాట్లాడిన నాకు కూడా అర్థం అవ్వట్లేదు అసలు. నేనేం అంటే నాకు వితౌట్ నోటీస్ తోటి వచ్చారు, కూలగొట్టినందుకు నేను రివర్స్ మాట్లాడినంట వాళ్ళకు. మేము ఏం మాట్లాడినా వాళ్ళు రికార్డు కూడా తీసుకున్నారు, అంతా తీసుకున్నారు, కానీ తప్పు తిట్టారు, వాళ్ళని వీళ్ళని తిట్టారని వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది. మేము మాట్లాడిన ప్రతి ఒక్కటి వాళ్ళు వీడియో, వాళ్ళ దగ్గర ట్యాబ్లు ఉంటాయి కదా, ఎవరి దగ్గర ఉన్నా లేకున్నా కానీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ దగ్గర, రైటర్ దగ్గర ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ తో రికార్డ్ తీసిండు. మేము ఏం మాట్లాడినా తన దగ్గర రికార్డు ఉంటుంది. ఇది మైలార్దేవపల్లి పిఎస్ కిందకి వస్తుంది. ఇది రాజేంద్ర మండలం మైలార్దేవపల్లి పిఎస్ కిందకి వస్తుంది. లక్ష్మీగూడ విలేజ్ ఇది, ఆర్జీకే కాలనీ. కుక్క నేర్చుకోవాలి తీసుకెళ్ళాడు సార్. తప్పు చేసిన వాళ్ళని చేయాల్సిన పనులు కాలు మొక్కుతాన్ని కూడా వదిలిపెట్టలేదు తెలిసిన నన్ను. సార్ లక్షల మాల్ ఉంది సార్, వదిలిపెట్టాను సార్. నేను ఒక ½ అవర్ కాల్ చేసుకున్న తర్వాత అడిగారు అంతే, వద్దు అని కూడా చెప్పలేదు, టైం అడిగారు. అనలేదు ఎందుకంటే నేను కిరాయికుంటున్నా, నేను కిరాయికుంటున్నా, నెలకు జీతం కట్టేస్తాను దానికి. అది ఏమున్నా ఆయన చూసుకుంటాడు, ఓనర్ చూసుకుంటాడు. కాబట్టి నేనేమన్నా నా సామాన్ ఉంది కాబట్టి నేను తీసుకొని పక్కకి పెట్టుకున్న తర్వాత ఏమన్నా చేసుకున్నాను చెప్పిన. నేను ఒక డీసీ మాట్లాడుకుంటా పెట్టేసుకుంటా అంటే నా ఫోన్ తీసుకున్నారు తెలిసిన వాళ్ళు. నేను తర్వాత మా బ్రదర్ ఫోన్ చేశాను కానీ ఇవ్వలేదు. నేను మా అన్ననే కాబట్టి వాళ్ళు వస్తారు రెగ్యులర్ గా. నేను 9:30, 10కి నేను వస్తా. వాళ్ళు వచ్చి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. వాళ్ళు కాల్ చేస్తే, ఫస్ట్ కాల్ చేస్తే మాట్లాడలేదు, సెకండ్ టైం కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, నాన్నకు కాల్ చేస్తే ఏడుస్తున్నాడు. మార్నింగ్ టైంలో వస్తుంటారు కదా, కింద పడ్డారేమో అని నేను అనుకున్నా. ఇక్కడికి వచ్చేసరి ఈ గల్లీకి టర్న్ అయ్యే వరకు నాకు తెలియదు ఇక్కడ ఇది చేస్తున్నాను అన్న విషయము. వాళ్ళేమో అందరేమో నోటీసులు వచ్చినాయి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా, ఆల్రెడీ ఇన్ఫార్మ్ ఉందని అంటున్నారు. అది నోటీసులు ఇచ్చిరా, ఏమి ఇచ్చిరా? ఒక ½ అవర్ అవుతే నా సామాన్ నేను తీసుకుంటా. లేదు, మాకు రాలే అంటున్నారు. అక్కడ ఓనర్ అడిగితే ఓనర్ వాళ్ళకి కూడా రాలే అంటున్నారు. అది ఎవరికి ఇచ్చిరో ఇక తెలియదు. ఇక సడన్ గా ఏం జరిగింది అంటే ఆ మున్సిపల్ ఆఫీస్ ఎక్కడ కంప్లైంట్ లో ఇక్కడికి దీని కాడికి వచ్చినట్టు అనిపిస్తుంది మాకు. అది ఎవరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారో ఇచ్చిన వాళ్ళకి తెలుసు. ఓనర్ దగ్గరనేమో అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని ఓనర్ అంటున్నాడు. ఇప్పుడు ఓనర్ని అడుగుదామంటే ఏం లేదు. ఇప్పుడు నష్టపోయింది రెంట్కుంటున్నది మేమే నష్టపోయినాము ఫైనల్ గా. ఇక జరిగింది ఇక అంతే. అది ఎవరి పాపమా ఎవరి పుణ్యమా నాకు దీన్ని బట్టి ఏం చేస్తుందంటే, పైసా ఉన్నోడికి ఒకటి ఉంటుంది, పైసా లేనోడికి ఒకటి ఉంది. ఇప్పుడు నేను తీసుకుంటే ఒక జోబులకి వెళ్ళి ఒక కట్ట తీసుకుంటే ఆగిపెట్టాలి, అలా ఆడదాన్ని ఆగిపెట్టాడు. నిజం చెప్తున్నాను. ఒకవేళ నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి సార్, జోలోకి వెళ్ళి తీసుకొని ఇట్లా పెడతానంటే గమ్మున పూసుకొని పోతారా వీళ్ళరా చెప్పండి. ఈజీగా వెళ్ళిపోయేటోళ్ళు, ఈజీగా పోతారు. బయట చూస్తున్నదే అది, బయట జరిగేదే ఇది. లంచాలతో పని అవుతుంది ఎక్కడ పోయినా సరే. లంచాలు లేని పని అవ్వట్లేదు ఎక్కడ పోయినా సరే. కూడా తెలుసు, జీతాల కన్నా మేము లంచాలే ఎక్కువ తింటున్నాము, లంచాలతోటే బతుకుతున్నాము, లంచాలతోటే కొడుకులను చదివిస్తున్నాము, లంచాలతోటే ఫారెన్లో తిరుగుతున్నాము, లంచాలతోటే మేము సెటిల్ అయినామని అలా ఇలాంటి మాటలు మాట్లాడినందుకు కూడా తర్వాత వచ్చి స్పోర్ట్స్ చేశారు కూడా, పట్టుకుంటారు కూడా, టార్గెట్ చేశారు కూడా వాళ్ళు. అంటే వాళ్ళు కూడా మన కాడికి వెళ్ళి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే, వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఉన్న ఆఫీస్ వాళ్ళకు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇలాంటి కష్టపడ్డ తర్వాత వాళ్ళు ఎంత స్థాయికి వచ్చారో వాళ్ళకు కూడా తెలిసే కదా. కొంచెం కూడా ఆలోచించాలి కదా. అరే ఈ తమ్ముడిని ఇట్లా పోతుంది, ఆపుదాము, 2 నిమిషాలు వాళ్ళు తీసుకొని పోతారా అనేది కూడా లేదు. వాళ్ళు ఏమంటున్నారు అంటే నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు అని అంటున్నారు. అవు మరి నాది లక్షల సామాను ఉంది, ఒకవేళ పోతే నువ్వు ఇస్తావా చెప్పు. మరి నేను ఇదే అన్నాను, నువ్వు పోతే నువ్వు ఇస్తావా అని అన్నాను. ఇవ్వరు కదా మరి. దానికి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి అన్నాడన్నా, మైక్కెలోడే అని అన్నాడు. ఆ మాట దేనికోసం మీరే చెప్పండి. అది తెలుగులో తెలుగు అర్థం తెలుసదండి, తెలుగులో తెలుసా మైక్కెలోడికి అర్థము?
ఆడవాళ్ళని ఇట్లా ఎందుకు అంటారు మరి? వాళ్ళకి లేదా ఆ, ఇప్పుడు వాళ్ళ నుంచెలే ఇలా మాటలు వచ్చినప్పుడు బేట అన్నారా చెప్పండి? మాటలు ఒకటి చెప్పండి. వాళ్ళ నుంచెల్లి ఇలాంటి మాటలు అన్నప్పుడు బేట అన్నారా? ఆ? ఆఫీసర్లను చూసే కదా నేర్చుకుంటారు. ఈ పూర్వం నేర్చుకుంటాడు ఇప్పుడు మళ్ళా అంటాడు, అరే ఆయన పెద్ద ఆయన అన్న నేను అంటే ఏమన్నా అంటే ఏమవుతుందా అని అంటారు మళ్ళా. పద్ధతి అది. వాళ్ళు గుంజుకపోతుండే ఆయన అంటుంటే నేను ఏమన్నా తెలిసిన మైక్లో ఎందుకు అంటున్నామని నన్ను అన్నందుకు ఇంకా గట్టిగా గుంజుకోపోతున్నాను. కుక్క నూడ్చుకోపోయినట్టు తీసుకోపోతున్నారు వాళ్ళు. ఇది పరిస్థితి అది. అలా చేస్తే ప్రజల్లో పోలీసుల మీద ఉన్న నమ్మకం కూడా పోయింది. లేదు. ఏముంది వాళ్ళు ఏమంటున్నా తెలిసిన మీకోసమే కదా మేము ఉండేదని అంటున్నారు. మా కోసం ఉన్నందుకు ఏమున్నావు నువ్వు? ఇప్పుడు ఏం చేసినావు మా కోసం ఉన్నప్పుడు? నువ్వు ఇక్కడ చెప్పు. ఆలోచించినావా కొంచెం సేపు నా కోసం? పై అధికారులు ఎలా చెప్తే అలా అంటారు అంటారు అంతేగాని మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను మంచిగా చేస్తా, పథకాలు ఇస్తా, అది ఇది అని చెప్పేసి అన్నారు కదా. ఇక అంత political లో అంత మా బతుకు రోడ్డు మీద అయింది. ఏం చేయాలి? నీ కాలు ముగ్గుతా. మా బతుకు రోడ్డు మీద అయింది. నెలకు 10,000 కడతారు. కానీ ఇలా మరి మొత్తానికి ఇలాంటి రాజకీయాల నష్టం వచ్చిందన్న మీకు అసలు? ఇక్కడ వినండి. 2 lakhs. ఒక మాట, 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఇంటింటికి వచ్చి కాలు మొక్కుతాడు, ప్రతి ఒక్కడు మొక్కుతాడు. ఆయన మనం ఓటేస్తాను ఆయన గెలిచిన ఆయన, ప్రజల కోసం రావాల్సిన ఆయన డైరెక్ట్ వెళ్ళిపోయిన ఆయన. అది చేసే అవసరమా? పాపం వాళ్ళకి అరిపోలేదా? డైరెక్ట్ వెళ్ళిపోయిన ఆయన. ఆయన చెప్పింది ఎమ్మెల్యే ఆపండి, వాళ్ళు సామాన్ తీసుకున్న తర్వాత తీసుకెళ్ళి చేసుకోనని. కానీ వీళ్ళు కూడా వినలేదు ఇంతకాలం. వీళ్ళు ఒకవేళ జోబులో లంచం పెడితే అయిపోయేట వాళ్ళు. నిజం చెప్తున్నా, ఏంటంటే పుట్ట తీపలో మేము బతుకుతున్నాం కాబట్టి ఎలాంటి లక్ష్యాలు ఇవ్వలేము కదా. ఒక్కసారి ఖాళీ మొత్తం అడగనన్న మా గురించి. చెప్పలే, మీకు చెప్పలేము. మంచోడు. ఓకే.